నెక్స్ట్ పార్ట్ 3 బైనామియల్ థియరంలో పార్ట్ 3 వీడియో చూసుకుంటే ద లార్జెస్ట్ ఫస్ట్ నోట్ పాయింట్స్ చూసుకుందాం. ద లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఇన్ ద ఎక్స్పాన్షన్ 1 + x⁴n ఈజ్ NCn/2 ఈజ్ ఫర్ ఈవెన్, NCn-1/2 అదే NCn+1/2 ఈజ్ ఫర్ ఆడ్. ఆడ్ అయితే ఈ రెండు ఫార్ములాస్ అనేది యూజ్ చేయాలి, ఈవెన్ అయితే ఈ రెండు ఫార్ములాస్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ అనేది కనుక్కోమన్నప్పుడు ఫైండ్ ద లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 + x⁴19 n = 19 ఈజ్ ఆడ్. లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఇప్పుడు ఆడ్ అంటే మీకు ఫార్ములాస్ చెప్పినాం కదా, NCn+1/2 అండ్ NCn-1/2. n అనేది ఇక్కడ 19 కాబట్టి 19C 19+1/2, 19C 19-1/2. 19 ఇప్పుడు 19 + 1 ఎంత 20, 20/2 అంటే 2 1 2 10 19C 10, ఇక 2 1 2 9 19C 9 అనేది ఈ 2 అనేది లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియన్స్ ఆఫ్ 1 + x⁴19 అనే దానికి కోఎఫిషియన్స్ అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఫైండ్ ద లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఇన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 + x⁴24. 24 అనేది ఏంది ఇక్కడ ఈవెన్ నెంబర్ కాబట్టి ద లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ వచ్చేసి NCn/2 అనేది మన ఫార్ములా. n అంటే ఎంత 24, 24C n అంటే 24/2, 2 1 2 12 24C12 అనేది మనకు లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ వచ్చేసి దీనికి 24C12 అనేది. ఇప్పుడు చూసుకుంటే ఇది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్. ఇఫ్ 22CR ఈజ్ ద లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఇన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 + x⁴22 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 13CR. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ఎక్స్పాన్షన్ ఇచ్చినాడు మనకు, ఈ 22CR ఈజ్ ద లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ అన్నాడు. ఇది వచ్చేసి లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ అన్నాడు కాబట్టి n వచ్చేసి 22, n వచ్చేసి ఈవెన్ అయితే లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది ఈవెన్ అయినప్పుడు NCn/2. నెక్స్ట్ n అంటే 22C 22/2, 22C 11. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే R అనేది 11, 22 అనేది n అనమాట. ఇప్పుడు మనలో ఏమో ఫైండ్ అవుట్ చేయమన్నాడు క్వశ్చన్లో, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 13CR అనేది మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకు R తెలుసు, n తెలుసు. 13CR = 13C, R అంటే 11. ఇప్పుడు ఇది ఎలా రాసుకోవచ్చు, ఫార్ములా వచ్చేసి మనకి ఇది చూడండి, NCRని ఎలా రాసుకోవచ్చు అంటే NCn-R అనేది రాసుకున్న రెండు ఈక్వల్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ 13C11ని మనం ఏం రాసుకోవచ్చు, 13C, n అంటే 13, R అంటే 11, 13 - 11 అంటే 13C2. 13C2ని ఎలా రాసుకోవచ్చు, కింద 2 ఉంది కాబట్టి 13 2 టైమ్స్ అనేది రెడ్యూస్ చేయాలి. 13 × 12, 2 × 1, 2ని 1 వరకు రెడ్యూస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 2 1 2 6 13 6 అంతా 78 అనేది మన యొక్క లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్. 13CR అనే వాల్యూ వచ్చేసి 78 అనేది మనం 13CR యొక్క వాల్యూ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.